మన దేవుడు ఎవరనంటే, మనం ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు జవాబు అందించే దేవుడు. ఆమేన్. జవాబులు మనకు అందిస్తాడంట. మనం ఏదైనా ప్రశ్న వేసినప్పుడు, మనం ఏదైనా బాధపడినప్పుడు, మనం ఏదైనా దుఃఖంతో ఉంటున్నా ప్రార్థన చేసినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు, అమ్మగారు మంచి సాక్ష్యం చెప్పారు. ఆ కారు వచ్చిన సమయంలో యేసయ్య అని చెప్పి వచ్చింది, వెంటనే అబ్బాయి నుండి దేవుడు ఏం చేసినాడు? తప్పించినాడు. ఆ రకంగా ప్రభు మనకి జవాబు అందించే దేవుడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రశ్నించే దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆదామును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని చెప్పి అక్కడ అడుగుతా ఉన్నాడు ఒక మాట, 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఈరోజు మన జీవితాలను మనల్ని కూడా ప్రభు అడుగుతా ఉన్నాడు, ఎక్కడున్నారు మీరు? ఆదాము అంటా ఉన్నాడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కొని ఉన్నాను, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, నీ స్వరం విన్నప్పుడు నేను నిన్ను ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు సంఘర్షమైన మనల్ని కూడా దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడితే మనం ఏం చేస్తాం తెలుసా? భయపడి పారిపోతాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని కూడా పలకరించడానికి దేవుడు వస్తూ ఉంటాడు. మనల్ని కూడా ఏదో ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఆ ప్రశ్న నీ యొక్క నిన్ను వేయడానికి దేవుడు వస్తూ ఉంటే మనం కూడా ఈ ఆదాము దాక్కున్నట్లుగా, ఈ ఆదాము చెట్ల మధ్యలో దాక్కున్నట్లుగా మనం కూడా దేవునికి అనేక సార్లు దాక్కుని తిరుగుతూ ఉంటున్నాం. కనిపించకుండా చెట్ల మధ్యలో దాక్కుంటా ఉన్నాం. ఎందుకో తెలుసా? దిగంబరిగా ఉన్నాడు. ఆదాము సమాధానం ఏమో తెలుసా? అయ్యా నీ స్వరం విన్నాను, రాలేకపోతున్నాను. కారణం ఏమో తెలుసా? దిగంబరిగా. ఈరోజు మనం మంచి మంచి బట్టలు కప్పుకో ఉండొచ్చు, మంచి మంచి పట్టు చీరలను వచ్చి ఉండొచ్చు, మంచి మంచి జీన్స్ ప్యాంట్లు టైట్ టీషర్ట్లు వేసుకొని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే విలువైన వస్త్రాలు కట్టుకో ఉండొచ్చు. నువ్వు అనుకోవచ్చు నా దిగంబరం అంతా కూడా నేను కప్పేసుకున్నానని చెప్పి అనుకో ఉండొచ్చు. కానీ మనం కూడా దిగంబరులమే. ఆమేన్. ఏ విషయాల్లో తెలుసా? స్తుతి వస్త్రం లేని దిగంబరులం అంట, నీతి వస్త్రం లేని దిగంబరులం అంట, రక్షణ వస్త్రం లేని దిగంబరులం అంట, పెళ్లి వస్త్రం లేని దిగంబరులం అంట. హల్లెలూయా. అందుకే ఒక విందు చేయిస్తాడండి. ఆ విందు చేయించి అందరిని పిలవండి అని చెప్పంటే ఆ విందుకు అందరూ వస్తారు. విందుకు పిలిచాడు కదా అని చెప్పి ఆ విందుకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? నీకు పెళ్లి ఉందని చెప్పి ముందుగా నీకు పెళ్లి వస్త్రం ఇచ్చాం కదా, ఆ వస్త్రం ఎక్కడ అని అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం చదవండి ఒకసారి. 10వ వచనం. తమకు కనపడిన వారందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ, స్నేహితుడా అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటవి ఉండునని పరిచారకులతో చెప్పాను. ఆమె చూసారండి, పెళ్లి వస్త్రం లేదు. ఏం లేదంట? పెళ్లి వస్త్రం లేదు. ఈరోజు మనం కూడా దిగంబరులమే. నీకు సిద్ధపాటు లేకపోతే దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది అనే ఒక సిద్ధపాటు, అనే ఒక ఆ యొక్క ఆసక్తి కలిగిన ఆ పిలుపు అనేది నీకు లేకపోతే దిగంబరివే. దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యం సమీపిస్తా ఉంది కనుక నువ్వు ఆయన నీతిని జరిగించడానికి నువ్వు ఇంకా సిద్ధపడకపోతే దిగంబరివే. అందుకే ఇక్కడ అంటాడు, పెళ్లి వస్త్రం లేని కారణం చేత వాడిని తీసుకుని వీళ్ళు ఎక్కడ చేశారంట? వెలుపట్టి చీకట్లోనికి త్రోసేసినారు. ఈరోజు మన జీవితాల్లో స్తుతి వస్త్రం ఉండాలి. ఈ వస్త్రాలు కాదు మనకు ఉండాల్సింది. ఈ వస్త్రాలు మనుషులకు కనబడే వస్త్రాలు. అదే దేవుని వస్త్రము, స్తుతి వస్త్రం ఒకటి ఉంది. స్తుతి వస్త్రం నేను రెఫరెన్స్ మాత్రం చెప్తా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సంతోష వస్త్రం కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. నీతి వస్త్రం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. రక్షణ వస్త్రం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. ఇలా ఈ వస్త్రాలంతటినీ మన పైన చూడాలని చెప్పి ప్రభు ఆశపడతా ఉన్నాడు. అందుకే ప్రధాన యాజకుడు మామూలు షర్టు ప్యాంట్ వేసుకొని లోపలికి పోకూడదంట ప్రత్యక్ష గుడారంలోకి. మామూలు డ్రెస్ కోడ్తో లోపలికి వెళ్తే సస్తాడు. అందుకే ప్రధాన యాజకుడికి ఏముందో తెలుసా? తలపైన పాగ. ప్రధాన యాజకుడికి ఏముందో తెలుసా? కుట్టులేని అంగి.
ప్రధాన యాజకుడికి ఏముందో తెలుసా? రాళ్ళతో పొదిగింపబడిన ఆ యొక్క రాళ్ళతో పొదిగింపబడిన ఒక కిరీటం, ఒక లాంటిది. ఇవన్నీ కూడా వేసుకొని ఆ ప్రత్యక్ష గుడారంలోనికి రావాలి. ఈరోజు ఈ సంఘానికి వస్తుంటున్న మీరు, నేను మామూలుగా రాకూడదు. ఇక్కడికి స్తుతితో లోపలికి రావాలి, రక్షణ అనుభవంతో లోపలికి రావాలి, నీతి క్రియలు చేయడానికి సిద్ధపడి లోపలికి రావాలి. పెళ్లి వస్త్రం ధరించుకుని అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె ఈ సంఘానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆదామును చూసి అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే, నేను దిగంబరిగా ఉన్నానయ్యా. కనపడుతున్నాడు, మనిషి కనపడుతున్నాడు, కానీ ఆయనలో ఉంటున్న మైనస్ కనపడుతున్నాను, దిగంబరి అని. ఈరోజు నువ్వు బాగానే కనపడుతున్నావు దేవునికి, నువ్వు దిగంబరివా లేకపోతే అన్ని వేసుకున్న వ్యక్తివా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. రెండవ వ్యక్తిని అడుగుతా ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. దేవుడు వేసే ప్రశ్న చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. 8వ వచనం చదువుదామా ఒకసారి. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతను చెప్పాను, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావిలి వాడున్నాడను. హల్లెలూయా. ఎక్కడ నీ తమ్ముడు? ఈరోజు నిన్ను చూసి అడుగుతా ఉన్నాడు, ఎక్కడ నీ తమ్ముడు? ఎక్కడ? ఒకప్పుడు మీరిద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఎక్కడ? ఒకప్పుడు నీవు నీ తమ్ముడు కలిసి నాకు అర్పణ ఇచ్చేవారు కదా, ఎక్కడ? హల్లెలూయా. కయీను అడిగితే కయీను దగ్గర నుంచి సమాధానం ఏ రావాలో తెలుసా? అయ్యా తప్పు చేశాను, క్షమించు అని చెప్పి రావాల సమాధానం. కానీ కయీను అంటా ఉన్నాడు, వాడికి ఏమన్నా నేనేమన్నా కావిలి వాడినా? ఈరోజు ఒక తల్లి కడుపులో నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు పుట్టిన వారిని గమనించాల్సిన బాధ్యత నీదే. ఒక కుటుంబంలో నువ్వు ఉన్నప్పుడు ఆ కుటుంబీకుల్ని ఒకరు పడిపోతే, ఒకరు బాగలేకపోతే వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. హల్లెలూయా. కయీను దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎక్కడ అని చెప్పినప్పుడు నేనేమన్నా కావిలి వాడినా? కావిలి వాడివే. ఈరోజు మనం అంతా ఎవరో తెలుసా? కావిలి వాడు. ఎవరు మనమంతా? చెప్పండి ఒకసారి. వాచ్మ్యాన్. ఎందుకు కావిలి వారం? దేశం కొరకు మనమే కావిలి వారం, కుటుంబం కొరకు మనమే కావిలి వారం, మన బిడ్డల రక్షణ కొరకు మనమే కావిలి వారం, మన వీధిలో ఉంటున్న వారి రక్షణ కొరకు మనమే కావిలి వారం, మన సంఘం కొరకు మనమే కావిలి వారం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటాడు. మీ కీర్తన గ్రంథం 130వ అధ్యాయం చదవండి ఒకసారి. 130వ అధ్యాయం 6వ వచనం. కావిలి వారు ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావిలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ఎందుకు కనిపెడతానో తెలుసా? కింద అంటాడు 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. నువ్వు కావిలివాడిగా ఉండాలి. కావిలివాడిగా ఉంటే నీకేం దొరుకుతుందో తెలుసా? నీకు కృప దొరుకుతుంది. కావిలివాడిగా ఉంటే నీకేం దొరుకుతుందో తెలుసా? సంపూర్ణమైన విమోచన నీకు దొరుకుతుంది. కానీ కయీను అంటాడు, నేనేమన్నా కావిలివాడినా? కానీ మనల్ని చూసి ప్రభు అంటాడు, నీ సహోదరుని గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి, నీ కుటుంబీకుల గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి, నీ సంఘాన్ని గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి, నువ్వు పని చేస్తుంటున్న స్థలాల్లో ఉంటున్న వ్యక్తుల గురించి నువ్వు లెక్క అప్పచెప్పాలి. నువ్వు కావిలివాడివే. వారి ఆత్మ కొరకు నన్ను దేవుడు ఏం చేశాడంటే ఒక కావిలివాడిగా ఉంచాడు. వారి ఆత్మను నశించకూడదనేస్తే నీ ఆత్మను దేవుడు రక్షణలోనికి నడిపించాడు. వారు నరకంలోకి వెళ్ళకూడదని నిన్ను ముందుగా, వారికంటే ముందుగా ఆ నరకం నుండి తప్పించి నిన్ను వారికి స్వాత చెప్పేటట్లుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఒక సహోదరుడంట, ఆయన నరకానికి వెళ్ళిపోయినాడు. ధనవంతుడుగా ఉన్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఈ లాజరు ధనవంతుడు కథలో చూస్తాం. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆశ ఏమో తెలుసా? నాకు సహోదరులు ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా సరే ఈ చోటికి రానియకుండా ఈ లాజర్ని కాస్త మీరు అక్కడికి పంపండి అని చెప్పి అతను ఏం చేస్తారు తెలుసా? బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. తెలుసా ఈ కథ? లాజర్ కథ. కుష్ఠ రోగంతో చచ్చిపోతాడు లాజరు.
ధనవంతుడేమో అన్నీ ఉండి చచ్చిపోతాడు, బాగుండి చచ్చిపోతాడు. చనిపోయిన ఆ ధనవంతుడికి సహోదరుల పైన ప్రేమ ఎప్పుడు వచ్చిందంటే నరకంలోకి వెళ్ళిన తర్వాత వచ్చింది. ఆ నరకంలో నుండి విజ్ఞాపన చేస్తాడు, అయ్యా నా పరిస్థితి ఎట్లా ఒకట్లా అయ్యింది, కానీ నాకు సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు రక్షణ కొరకు ఆ లాజర్ని పంపించు, వాళ్ళు ఆయన వెళ్తే ఆ సహోదరులు మారుతారు. ఈరోజు నీతో పాటు పుట్టిన వాళ్ళు ఎంతమందో నీకు తెలుసు, నీతో పాటు ఉన్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు. అలాంటి వారు త్రాగుల్లో ఉంటారు, కొంతమంది బద్ధకాల్లో ఉంటారు, కొంతమంది వ్యభిచారంలో ఉంటారు, కొంతమంది ఏదో రకాలుగా ఉంటారు. వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నావా? వారందరి యోగక్షేమాల కొరకు ఎప్పుడైనా ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? కొంతమంది ప్రభువుని నమ్ముకొని దూరం అయిపోయారే, వాళ్ళ కొరకు ఎప్పుడైనా కన్నీరు కాచి ప్రార్థన చేసావా? ఒకవేళ వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉండొచ్చు, శరీర ప్రకారంగా వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? అందుకే ఇక్కడ అంటాడు ఈ ధనవంతుడు అంట, నరకంలో వచ్చిన ఆలోచన నా సహోదరులు పాడైపోతున్నారయ్యా, నరకంలో వచ్చింది ఆ బాధ, నా లాంటి బాధ నా సహోదరులు పడకూడదంటే లాజరు భూమి మీదకి వెళ్ళాలని చెప్పినప్పుడు అక్కడ అంటాడు మోషే లాంటి ప్రవక్తలు అక్కడ ఉన్నారయ్యా, వాళ్ళ మాటలు వింటే చాలు. ఈరోజు మనం రెండవదిగా కావిలివాడు. మనం ఎవరు అని అంటే దేవుడు మనం అడుగుతా ఉన్నాడు, ఎక్కడ ఉన్నావు, నీ సహోదరుడు ఎక్కడ అని అడిగినప్పుడు నా సహోదరుడికి నేను కావిలివాడిగా ఉన్నాను, నా సహోదరికి నేను కావిలివాడిగా ఉన్నాను, నా కుటుంబానికి నేను కావిలివాడిగా ఉన్నాను అని చెప్పే పరిస్థితుల్లోనికి మనం రావాలి. మూడవది ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 8వ. ఒక్క నిమిషం ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారయ్య యొద్ద నుండి పారిపోచున్నాను. ఆమేన్. సారాయి దగ్గర ఉన్న ఈ హాగర్ని అడుగుతా ఉన్నాడు. ఆఖరికి దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు తెలుసా? బానిసలను కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళతో మనకేం పని? మన ఇంటి పని మనుషులు మనం వదిలేస్తూ ఉంటాం. వారి ఆత్మను కూడా దేవుడు వదిలిపెట్టలేదండి. సారా మన దగ్గర ఉంది కదా, అబ్రహాము కదా మనకు కావాల్సినాడు. సారాతో ఈ హాగర్తో మనకేం పని ఉంది? మంచిదే, వాగ్దానం ఇవ్వకముందే వీళ్ళు కుమారులు కన్నారు. అబ్రహాము ఈ హాగర్ కలుసుకొని ఈ హాగర్ మనకి ఎందుకని చెప్పి దేవుడు వదిలిపెట్టలే. ఈ హాగర్ని కూడా అడుగుతా ఉన్నాడు, ఎక్కడి నుండి? చదవండి ఒకసారి 8వ వచనం. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందంట? పారిపోతా ఉందంట. కొంతమంది సంఘంలో నుండి పారిపోతా ఉంటారు, కొంతమంది దేవుని దగ్గర నుండి దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది ఎందుకు ఈ హాగరు దూరం అయిపోతా ఉందో తెలుసా? చదవండి ఒకసారి 6వ వచనం. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. శ్రమ, ఈరోజు శ్రమ వస్తే దేవుని దగ్గర నుండి దూరం అయిపోతా ఉన్నారు కొంతమంది. శ్రమలు వస్తే దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు కొంతమంది. శ్రమలు వస్తే దేవుణ్ణి కనీసం జ్ఞాపకం చేసుకోరు కొంతమంది. హల్లెలూయా. అందుకే ఈ హాగరు నాకు వద్దు నాయనా అని చెప్పి, ఈ సారాయి వద్దు, ఈ అబ్రహాం వద్దు, ఈ దేవుడు వద్దు అని చెప్పి అక్కడ నుండి ఏమవుతుంది తెలుసా? పారిపోతా ఉంది. పారిపోతుంటున్న ఈ హాగరుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తా ఉన్నావు. ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాడు, నన్ను కూడా అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో తెలుసా? నన్ను అడిగితే నేను చెప్తా ఏమని చెప్పి. పాప ఊబిలో నుండి వచ్చిన, భయంకరమైన కంపు కొట్టే స్థలాల నుండి వచ్చిన. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే మహిమ కలిగిన రాజ్యంలోనికి ప్రవేశం కొరకు సిద్ధపాటుతో వెళ్తా ఉన్నాను. హల్లెలూయా. మీరు చెప్పగలగారు, మేము కూడా అలాంటి స్థితిలో నుండే వచ్చినానండి అని చెప్పి. ఈ హాగరు అంటా ఉంది, అయ్యా సారాయి దగ్గర నుండి పారిపోయి వచ్చిన. అవునా? 9వ వచనం ఏమంటాడు చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్ద తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. హల్లెలూయా. అక్కడ శ్రమనే పారిపోయి వచ్చింది, అక్కడ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవనే పారిపోయి వచ్చింది, అక్కడ ఏమో భరించలేకనే పారిపోయి వచ్చింది. కానీ దేవుని దూత అంటా ఉన్నాడు, మళ్ళీ అంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఆమె చేతికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? అడిగి ఉండు. ఈరోజు శ్రమల్లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పారిపోయేది కాదు,
శ్రమలు చూసి నువ్వు భయపడి పరిగెత్తేది కాదు. శ్రమను చూసి అక్కడ నుండి ఇంకొక స్థితికి మారిపోదామని చెప్పి అనుకునేది కాదు. కొంతమంది అదేంతో శ్రమలు వస్తే చాలు ఇంకొక పాస్టర్కి అలా వెతుక్కుంటా పోతా ఉంటారు. కొంతమంది సంఘాలను చేంజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆఖరికి దేవుళ్ళే చేంజ్ చేసే వాళ్ళుగా ఉండాలి. కానీ ఆగంతో దేవుడు దూత అంటా ఉంది, నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? ఎక్కడైతే శ్రమ, ఎక్కడైతే బాధ, ఎక్కడైతే నువ్వు అవమానం పొందినావో, ఎక్కడైతే నీ స్థితి బాగలేదో అక్కడే ఉండు. అక్కడే ఎలా ఉండాలి తెలుసా? అణిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ అణిగి ఉండింది కాబట్టి ఇస్మాయిల్ సంతతిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదించి ఏం చేశాడంటే, ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళే, తలపై టోపీ పెట్టి బిర్యానీ చేయాలన్నా వాళ్ళే, తలపై టోపీ పెట్టుకొని చెప్పులు కుట్టాలన్నా వాళ్ళే, పెద్ద ఇండస్ట్రీకి వెళ్తే యజమానులు వాళ్ళే, తోపుడు పని దగ్గర నుండి పెద్ద 5 స్టార్ హోటల్స్ వరకు అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏమో తెలుసా? ఒక హాగరు ఆనాడు అణిగి ఉండింది కాబట్టి. ఈరోజు మనం అణిగి ఉండడానికి ఇష్టపడ్డంలే. ఈరోజు దేవుని చేతి క్రిందలోనికి రావడానికి ఇష్టపడ్డంలే. ఎవరైనా మనం శ్రమ పెట్టినారంటే, ఏ పాస్లో లేకపోతే ఇంట్లో ఉంటున్న యజమాని శ్రమ పెడితే అక్కడ నుండి పారిపోవడానికి సతనానికి ఇష్టపడిపోతాం. కానీ ఈమె ఏం చేస్తా ఉంది అంటే అనగడానికి ఇష్టపడతా ఉంది. దేవుని మాటకి ఎదురు చెప్పలే. అయ్యా నాకు ఎక్కువ బాధలయ్యా, అక్కడ ఉంటే ఎక్కువ పని అయ్యా, చాకరీ కష్టం అయ్యా, గుడ్డు కష్టం అయ్యా, ఇంకొక మార్గం ఏదన్నా ఉంటే చెప్పు నాయనా అని చెప్పి అడగల, ప్రభుని అడగల. ఆయన చెప్పిన మాటకు లోబడి తిరిగి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాను తెలుసా? అక్కడికే వెళ్ళాలి, ఆ సారాయి దగ్గరికే వెళ్ళడానికి ఇష్టపడతాను. మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పారిపోతున్న సమయంలో కూడా శ్రమను చూసి నువ్వు ఎక్కడైనా భయపడతా ఉన్నప్పటికీ కూడా దేవునికి విధేయతగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. నాలుగవదిగా అబ్రహామును అడుగుతా ఉన్నాడు ప్రశ్న. ఆదికాండం 18వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. తర్వాత అతడు వారి ఎదుట పెట్టి వారు భోజనం చేస్తుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలిచిపోయాను. వారు అతనితో, నీ భార్య సారా ఎక్కడ ఉన్నదని అడుగుగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అబ్రహాం అడుగుతా ఉన్నాడు, అయ్యా వచ్చినప్పుడు నుండి చూస్తున్నా, నువ్వే కనపడతా ఉన్నావు, ఆ పాలు చేస్తా ఉన్నావు, వెన చేస్తా ఉన్నావు, అన్ని మాంసాలు చేస్తావు, అంతా బాగానే ఉంది, నీ భార్య ఎక్కడ? హల్లెలూయా. మిమ్మల్ని కూడా అడుగుతారు, ఏమని చెప్పండి, నీ భర్త ఎక్కడ, నీ పిల్లలు ఎక్కడ? హల్లెలూయా. ప్రభు అడుగుతాడంటే ప్రతి వారిని ఆయన గమనిస్తాడు. అబ్రహామును కూడా వదిలిపెట్టలే. అబ్రహామును అడుగుతా ఉన్నాడు, అన్ని నువ్వే చేస్తా ఉన్నావు, నీ భార్య ఎక్కడ అంటే అబ్రహాము మంచి సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే, నా భార్య అదిగో ఆ గుడారంలో ఉంది. ఎక్కడుంది? ఆ గుడారంలో ఉంది. అయ్యా ఆ గుడారంలో ఈ భార్య ఏం చేస్తా ఉందంటే, నా యజమానులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? నాకు గర్భఫలం ఇవ్వడానికి కృప చూపించిన ఆయన అని చెప్పి ప్రార్థనలో ఉంటాను. గుడారం దేనికి సాదృశ్యం అని అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. అందుకే ఈ సారాయి అలవాటు ఇస్సాకుకు వచ్చింది, ఇస్సాకు నుండి యాకోబుకు వచ్చింది. ఇలా ఆ వంశం అంతా కూడా దీవించబడింది. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో యాకోబు చూడండి ఎలా ఉన్నాడు. 25-27వ వచనం చదవండి. చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పర్యాయి అరణ్యవాసిగా ఉండను. యాకోబు సాధువై ఎక్కడున్నాడంట? గుడారంలో ఉన్నాడంట. ఈరోజు కొంతమంది అట్లా పెద్దవాడు అయితే చాలు వాళ్ళు కనపడరు, బ్యాట్లు ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, స్నేహితులు అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఆ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు యవ్వన కాలంలో పిల్లలు. కానీ యాకోబు అంట ఎక్కడున్నాడు తెలుసా? సాధువై గుడారంలో ఉండేను. ఆమేన్. గుడారంలో ఏం చేస్తా ఉన్నాడు? ప్రభుతో ప్రార్థిస్తా ఉన్నాడు. నిర్గమాకాండ 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండ 33వ అధ్యాయం. గుడారం దేనికి సాదృశ్యంగా ఉందో చూడండి ఒకసారి. 33-11వ అధ్యాయం 33వ అధ్యాయం 11వ వచనం. తర్వాత అతడు పాలనలోనికి తిరిగి వచ్చిండెను.
అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనసుడు గుడారంలో నుండి వెలుపలికి రాలా. మోషేతో మాట్లాడినాడు దేవుడు. మోషే మాట్లాడినంత అయిన తర్వాత తిరిగి వచ్చేసినాడు. కానీ యెహోషువ ఆ గుడారంలో నుండి వెలుపలికి రాలా. ఆ గుడారంలోనే కూర్చొని ఇంకా నాతో మాట్లాడు ప్రభు, మా నాయకునితో మాట్లాడినావు, ఇప్పుడు నాతో మాట్లాడని చెప్పి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రేమైన వాళ్ళారా, ఒంటరిగా కూర్చొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒంటరిగా కూర్చొని నీ యొక్క ఆ 4 గదుల్లో నువ్వు 4 గదుల మూల నువ్వు ఒక్కటిగా కూర్చొని ప్రార్థన చేయగలిగితే నువ్వు ఈ లోకంని జయించగలుగుతావు, నీ సమస్యల్ని జయించగలుగుతావు, నీ పరిస్థితుల్ని మార్చుకోగలుగుతావు, నీ స్థితిని మార్చుకోగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు అయినా ఆ తర్వాత యెహోషువ ఒక మంచి నాయకుడిగా కావడానికి కారణం ఏంటంటే మోషేకి కుమారులు ఉన్నారు, అహరోనుకి కుమారులు ఉన్నారు. వాళ్ళు యాజకులుగా కాల, వాళ్ళని దేవుడు ముందు పెట్టి నడిపించలే ఇశ్రాయేలు జనాన్ని. మోషే చనిపోయిన తర్వాత ఎవరిని ముందు పెట్టాడు అంటే యెహోషువని ముందు పెట్టాడు. కారణం ఏంటంటే యెహోషువ గుడారంలో నుండి దేవుడితో మాట్లాడేవాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు, నువ్వెక్కడ ఉన్నావు అని అడిగితే మనం చెప్తాం, తెల్లవారితో లేస్తే అయ్యా పళ్ళు తోమి ఆఫీస్లో ఉంటానయ్యా, మళ్ళయ్యా ఇంటికి వస్తానయ్యా టీవీ ముందు ఉంటానయ్యా కదా. ఇది మన సమాధానాలు. కానీ యెహోషువ ధైర్యంతో అంటున్నాడు, నా నాయకుడు ప్రార్థన ముగించుకుని వెళ్ళినా కూడా నేను ఈ గుడారంలో నుండి బయటికి రాను, నువ్వు నాతో మాట్లాడే వరకు. హల్లెలూయా. కనుక మన జీవితాలను ఒకసారి ఆలోచన చేద్దాం. గుడారంలో ఉండడానికి మనం ఇష్టపడాలి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చూడండి ఒకసారి. లూకాసు సువార్త 17వ అధ్యాయం. ప్రభు అక్కడ కుష్ఠరోగుల్ని అడుగుతా ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలోని వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుకుని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకోడని వారు చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైంది కారా, ఆ 9 ఎక్కడ? ఈరోజు మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు, నీతో పాటు వచ్చిన సహోదరి ఎక్కడ? నీతో పాటు రావాల్సిన సహోదరి ఎక్కడ? కొంతమంది వదిలిపెట్టి వస్తూ ఉంటారు. ఒక అలవాటు చేసుకోండి, మనం ఎప్పుడైనా బయలుదేరుతున్న సమయంలో మన ఇంటి పక్కన మన సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళని పలకరించడం నేర్చుకోండి. అందరూ కలిసి రావడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ 10 మంది ఎవరంటే కుష్ఠరోగులే. ఈ 10 మంది ఎవరంటే శుద్ధులైన వారే, ప్రభు చేత ఆశ్చర్యమైన మేలులు పొందుకున్న వారే. కానీ వచ్చింది ఎవరో తెలుసా? ఒక్కడే ఒక్కడు. వచ్చింది ఎవరు? ఒకే ఒక్కడు. వాడు కూడా ఎవరనంటే అక్కడ రాయబడింది సమరయుడు. వాడు 16వ వచనం చివరిలో, వాడు సమరయుడు అంటే తక్కువ జాతికి సంబంధించిన వాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా యూదులంట. కాబట్టి వాళ్ళు అనుకున్నారంటే యేసయ్యతో మేము వస్తే మమ్మల్ని ఏమనుకుంటారో ఏమో, యేసయ్య దగ్గరికి మేము వెళ్తే అక్కడ మా గురించి ఈ సమాజం మమ్మల్ని ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి అనుకొని 9 మంది రాలా. కానీ ఈ సమరయుడు ఎవరేమనుకుంటే ఏంటి, నాకు కుష్ఠ రోగుల నుంచి నాకు దేవుడు ఏం చేసినాడు, శుద్ధీకరించినాడు, నాకు మేలు చేశాడు, కనుక నేను రావాలి, నేను వెళ్ళాలి అని చెప్పి ఎక్కడ కనపడుతున్నాడంటే ఆయన ముందుకు వచ్చి కనపడతా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మేలు పొందుకుంటాం, మేలు అనుభవిస్తాం, మేలు కావాలని చెప్పి ఆశించి సంఘానికి వస్తాం. దేవుడు అనేక మేలులు చేస్తాడు. మేలు అనుభవిస్తూ కొంతమంది సంఘానికి రావడము మానేస్తారు. ఈ 9 మంది లాగానే కొంతమంది మానేస్తూ ఉంటారు. ఈ 9 మంది మానేస్తే ఎవరు అడుగుతాడు తెలుసా? ఆ ఒక్కని అడిగాడు. ఆ ఒక్కడు సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఈరోజు మనల్ని ఒకసారి ప్రశ్నించుకుంటానండి. ఎక్కడన్నా ఇదే సమస్యలో మనల్ని కూడా దేవుడు అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? ఆఖరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితివని అడుగుగా, అతనిని ఎక్కడ ఉంచితివని వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి. ఎవరు ఆయన చనిపోయింది? లాజరు చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈరోజు లాజరు ఎక్కడ చనిపోయినాడు ప్రభుకు తెలియదా? ప్రభు ఖచ్చితంగా తెలుసు. కానీ
ఇక్కడ ఒక మాట రాయబడింది అక్కడ 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదములు పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచిన. బైబిల్ గ్రంథంలో చిన్న వచనం ఏదైనా ఉంది అంటే యేసు కన్నీళ్లు విడిచిన వచనం. చాలా చిన్నది, బైబిల్ అంతట్లో చిన్న వచనం. చూడండి ఒకసారి. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావో దేవుడికి నువ్వు చెప్పాలి. నువ్వు ఎక్కడ నిలబడకుండా పోతున్నావో దేవుడికి నువ్వు చెప్పాలి. ఎక్కడ రహస్యమైన పాపంలో చిక్కుకో ఉన్నావో దేవుడికి నువ్వు తెలియజేయాలి. నువ్వు తెలియజేయగలిగితే ఆయన విడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ లాజర్ని అంటే లోపల పెట్టి సమాధి వెలుపట రాయి వేసి దాన్ని అలాగని మూసి ఉంచారు. ప్రభు వచ్చి అంటారు అక్కడ ఆ లాజర్ దగ్గర సమాధికి వచ్చిన తర్వాత ఆ రాయిని తీసివేయండి. చదవండి ఒకసారి 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరైన మార్త చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టిందని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఇదేలాగనే సాతాను కూడా మనతో మాట్లాడతాడు. నీ జీవితం అయిపోయింది, నువ్వు పాపంలోనే చనిపోయినావు, నువ్వు పాపం చేస్తా ఉండి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తావు, నీ వల్ల కాదు, నువ్వు ఇంకా జీవించలేవు, నీ ఇంకా ప్రార్థన చేయలేవు, పరిశుద్ధంగా ఉండలేవు అని చెప్పి అనేక సార్లు సాతాను కూడా మనం ఇలాగనే ప్రభు అద్భుతం చేయాలనుకున్నప్పుడు వాడు ఆటంకపరుస్తాడు. కింద ఒక మాట చదువుదాం, 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనం విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 43వ వచనం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చును. అతని ముఖములు రూమాలు కట్టి ఉండును. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పాను. ఈరోజు కట్టబడింది కట్లు త్రంచాలన్నా, ఈ చనిపోయిన స్థితిలో నుండి నేను జీవింపజేయాలన్నా నువ్వు ఎక్కడున్నావో ఆయన తెలియాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో, ఏ సమాధిలో కూరుకుపోయావో, ఏ పాపం అనే బురదలో పొల్లాడుతూ ఉన్నావో, ఏ పాపంలో నుండి బయటకు రాలేక అల్లాడుతూ ఉన్నావో, వీటంతటి నువ్వు తెలియజేస్తే, నువ్వు ఒప్పుకుంటే, పలానా చోట్ల నేను ఉన్నానయ్యా, రాయి నన్ను అడ్డగిస్తూ ఉందని చెప్పి అడ్డగించినట్లుగా, వాసన కొడతా ఉందయ్యా అన్నట్లుగా నీ సాక్ష్యాన్ని గురించి నువ్వు ఆయనతో చెప్పుకోగలిగితే ఆయన విడిపిస్తాడు. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. కొంతమంది ఒప్పుకుంటారు, తిరిగి దానే చేస్తారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నాకు తెలుసు ఎక్కడున్నాడు, నాకు అసలు చూపించు అనేసి అంటే, రండి అయ్యా చూపిస్తాను రండి అని చెప్పి అంటున్నారే కానీ వచ్చిన తర్వాత నిలబడింది ఎవరో ఆ సంగతి మర్చిపోతా ఉన్నారు. ఆయన ఏడుస్తూ ఉన్నారు, ఆయన ముఖం చూపిస్తున్నారు, ఆయన ముఖాన్ని చూస్తున్నారే కానీ ఆయన మాట్లాడుతూ ఏం జరుగుతుందో దాన్ని గ్రహించినట్టు ఉన్నారు. అంటాడు ఒక మాట 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూపువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. ఆమేన్. కనుక ఎక్కడున్నావు? సమాధిలో ఎక్కడైనా దిగిపోయినావా? సమాధిలో ఎక్కడైనా పాపపు అనే సమాధిలో కూరుకొని పోయి బయటికి రాలేకుండా ఉన్నావా? నీకు బయటికి రావాలన్నా ఏదన్నా రాయి నీకు అడ్డంగా ఎంతోమంది రాళ్ళలాగా నిలబడతారు. ఆ రాళ్ళు ఏమైనా నీకు అడ్డగిస్తా ఉన్నాయా? ఒకసారి ఆలోచించి. అందుకే ఎక్కడున్నావో అక్కడికి వచ్చి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లాజరుకి విడుదల కలగజేశాడు. సాతాను కూడా అడిగాడు ప్రశ్న. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. సాతాను ఏమడిగాడు చూడండి ఒకసారి. యెహోవా నీవు ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. నిన్ను నన్నే కాదు, సాతాను కూడా అడుగుతాడు ప్రశ్న. హల్లెలూయా. ఈరోజు మనల్ని అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, నువ్వేం చేస్తా ఉన్నావు? నీకు మంచి శరీరం ఇచ్చాను కదా, నీకు మంచి అవయాలు ఇచ్చాను కదా, ఏం చేస్తా ఉన్నావు అని అడుగుతాడు.
నీకు మంచి సంపాదన ఇచ్చినాను కదా, ఆ సంపాదనతో ఏం చేస్తా ఉన్నావు? నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాను కదా, ఆ కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకుంటున్నావు? నీకు అన్ని విషయాల్లో మంచి చేస్తా ఉన్నావు కదా, ఏ రకంగా చూస్తా ఉన్నావు? ఏ రకంగా నువ్వు దేవునికి చేస్తా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. అపవాదిని అడిగాడంట, ఎక్కడి నుండి వస్తున్నావు అని చెప్పంటే అపవాది అంటున్నాడు, అయ్యా అటు ఇటు ఎటంట అటు ఇటు తిరుగులాడుతా సంచరిస్తూ ఉన్నాడు. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఉంటే అటన్నా ఉంటారు, మళ్ళా ఇటువైపు ఉంటారు. అటువైపు వాడే కనపడతాడు, సినిమా థియేటర్లో వాడే కనిపిస్తాడు, సంఘంలో కూడా చెప్పండి అమ్మా వాళ్ళే కనిపిస్తారు, టీవీ ముందు వాళ్ళే కనిపిస్తారు, సాయంకాలం అదే టీవీ ముందు వాక్యం వింటా వాళ్ళే కనిపిస్తారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు అందుకే అపవాదిని అడిగినప్పుడు వాడు చెప్పిన సమాధానం అంటే, ఒక చోట స్థిరంగా ఉన్నవాడు అపవాది, వాడికి ఏం పని అంటే తిరిగే పనే, అటు ఇటు 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 తిరుగుతా, ఎవడు గొంపలు మూసుదామా, ఎవడు ప్రశాంతంగా ఉంటే వాళ్ళని ఏదో నెమ్మది లేకుండా చేద్దామా అనే అనే ఆ పాడు బుద్ధి ఎవరిది అంటే సాతాను గారిది. ఈరోజు ఇంటింటికి తిరిగే పాడు బుద్ధి కూడా సాతాను గారిదే. హల్లెలూయా. కనుకనే ఒకసారి ఆలోచన చేయండి, అటు ఇటు తిరిగే అలవాట్లు ఎక్కడన్నా ఉన్నాయా? అటు ఇటు చూసి ఎవరు లేని సమయంలో ఒక కుటుంబం మీద ఇంకొకరికి చాడీలు చెప్పే అలవాట్లు ఏదైనా ఉన్నాయా? ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే ముట్టించే అలవాట్లు ఎక్కడన్నా ఉన్నాయా? ముట్టిస్తారు కొంతమంది, అక్కడెక్కడో జరిగి ఉంటుంది ఏదో ఒక విషయం, వెంటనే వీడియో అక్కడికి రాకముందే ముట్టించేసి ఉంటారు ఆ విషయాన్ని. ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? ఈ అలవాట్లంతా కూడా ఎవరితో తెలుసా? సాతాను సంబంధించి, సాతాను అలవాట్లు. అందుకే మోషే కూడా చూశాడు, అటు ఇటు చూసినాడు. చూసిన తర్వాత ఎవరు కనపడిపోయేసరికి ఒక ఐగుప్తుని చంపేసినట్ట మోషే. ఆమె ఎవరిని చంపేసినాడు? ఒక ఐగుప్తుని చంపేసినాడు. నిర్గమాకాండం అంటారు, చదవండి ఒకసారి, దాంట్లో ఆ మాట కనిపిస్తాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 12వ వచనం. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టేసినాడు. ఈరోజు ఇటు అటు చూసి ఎవరు నన్ను చూడాలి అని చెప్పి పాపం కప్పుకొని తిరుగుతున్నావేమో, నీ రహస్యమైన జీవితాన్ని కప్పేసుకొని తిరుగుతున్నావేమో. దేవుడు చూస్తా ఉన్నాడు, ఆయన నిన్ను పరీక్షిస్తాడు, ఆయన నువ్వు ఒప్పుకుంటున్నావేమో అని చెప్పి నీకు అవకాశాలు ఇస్తా ఉన్నాడు, ఆయన నువ్వు సరి చేసుకుంటావేమో అని చెప్పి నీకు సంవత్సరాలు ఇస్తా ఉన్నాడు. దాన్ని ఇంకా ఒప్పుకోకుండా అలాగనే కప్పేసుకున్నావు అనుకో, ఒప్పుకోకుండా కప్పేసుకున్నావంటే ఖచ్చితంగా ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఒప్పుకొని విడిచిపెట్టేస్తే ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. అందుకే మోషే ఒక మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అటు ఇటు తిరుగులాడుతాడు. సాతాను చేతిలో ఉన్నాడు మోషే, అటు ఇటు. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత ఏమైనా తెలుసా? అటు ఇటు చూడలేదండి, అటు ఇటు చూడలే. శ్రమ అయినా అటువైపు చూడలే, ఎర్ర సముద్రం వచ్చినా అటువైపు చూడలే, ఎండాకాల శత్రువులు వచ్చినా అటువైపు చూడలే. ఎటువైపు చూసాను తెలుసా? ఆయన వైపే చూస్తాను. సంఘంలో ఉంటున్న మనం కూడా శ్రమల్లో అటువైపు చూడొద్దండి, కష్టాల్లో అటువైపు చూడొద్దండి, ఆధారమే లేని స్థితిలో కూడా అటువైపు చూడొద్దండి. నువ్వు చూడాల్సిన వైపు ఒకటి ఉంది. కొండల తట్టు నా కళ్ళు వచ్చిన నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినో, యెహోవా వల్లే నాకేమొస్తుందంటే సహాయం వచ్చింది. అక్కడ చూడాలి మనం. ఆయన చేతిలో నుండి మనం చూస్తే ఆ గుప్పిలు విప్పినాడంటే ఆశీర్వాదాలు వస్తాయి. కనుక సంఘంలో ఉంటున్న మనం, దేవుడు మనం ప్రశ్న అడుగుతా ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం చేస్తాం, ఎలా ఉన్నాం? మనం అడుగుతాం, బంధువులను అడుగుతాం, ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతాం కదా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏం చదువుతా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాం. దేవుడు మనల్ని కూడా అడుగుతాడు, ఎక్కడున్నావు అని అడిగినప్పుడు దేవునికి మనం సమాధానం చెప్పాలి. ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు దేవునికి సమాధానం చెప్పాలి. ఆదాం అన్నాడు దిగంబరిగా ఉన్నాడు, కయ్యూలు అన్నాడు వాడికి ఏమన్నా కావిలు అన్నా. మూడవది హాగర్ అనేది శ్రమల వల్ల నేను పారిపోయినాను. నాలుగో వ్యక్తి అబ్రహాం అన్నాడు, ఏమని చెప్పి అన్నాడు తెలుసా? మంచి సమాధానం, నా భార్య గుడారంలో ప్రార్థన చేస్తాను. ఐదవది కుష్ఠరోగి అన్నాడు, వాడు ఏమైనాలో నాకు తెలియదు. ఆరవది ఈ మార్త మరి అన్నారు, అదో అక్కడ వేసినావయ్యా లాజరుని సమాధి చూదురా, అక్కడ వేసినాం చూదురా.
అక్కడికి వెళ్తే చూపించారు, అద్భుతం జరిగింది. 7వది సాతాను అడిగాడు. సాతాను అటు ఇటు తిరుగులాడతాం. ఈరోజు నీ సమాధానం ఏంది? నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఎక్కడ నిన్ను ఆత్మలో రక్షించినాను, నీకు కావాల్సినంత ఇచ్చాను, నీ కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే నీ సమాధానం ఏందో ఒకసారి ఆలోచన చేద్దాం. మన సమాధానం ఏందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి గొప్ప భక్తుడు D.L. మూడీ ఆయన ప్రసంగం చేయడానికి పిలిచినారు. ఆయన ప్రసంగం చేయడానికి పిలిస్తే 8:30 అవుతా ఉంది నైట్. అయ్యా వాక్యం చెప్పండి అని చెప్పి అన్నారు. ఆయన అన్నాడు, దేవుడు ఇంకా నాతో మాట్లాడాలి అని చెప్పి అన్నాడు. సరే మళ్ళీ పాట పాడుకుంటా 9 అయింది. అయ్యా మూడీ గారు టైం అయిపోతా ఉంది, ప్రసంగం చేయండి అంటే దేవుడు ఇంకా నాతో మాట్లాడాలి. మళ్ళా జనాలు కొంతమంది లేచేవాళ్ళు లేస్తూ ఉన్నారు. లేచిన తర్వాత మళ్ళీ అనుకుంటున్నారు, అయ్యో లేచిపోతే గొప్ప దేవచనుడు D.L. మూడీ గారు, ఆ దేవచనుడు ప్రసంగం మిస్ అవుతామని చెప్పి అలాగనే కూర్చోండి. 9:30 అవుతా ఉంది. అయ్యా ఇప్పుడైనా మీరు ప్రసంగం చేస్తారా అని అంటే అప్పుడు ఆయన వెళ్ళి మాట్లాడినాడంటే ఏమని మాట్లాడినాడంటే, ఆదమా నువ్వు ఎక్కడ ఉన్నావు? 3 సార్లు. ఎన్నిసార్లు? ఆదమా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదమా ఎక్కడ ఉన్నావు అని చెప్పి 3 సార్లు అదే మాట రిపీట్ చేసే కొద్దికి అక్కడ ఉంటున్న జనంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లతో ముందుకు వచ్చి, నేను దిగంబరిగా ఉన్నాను, పాపంలో ఉన్నాను, విడుదల పొందలేకుండా ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, దేవుడు పిలిచినప్పటికీ కూడా ఆ పిలుపుకి లోబడే స్థితిలో ఉన్నానని చెప్పి వాళ్ళ పాపాలంతటిని ఒప్పుకొని పశ్చాత్తాపకులై ఆనాడు అనేకులు రక్షణలోనికి వచ్చినారంట. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడైనా పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే రా, మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. అవకాశం సద్వినియోగం చేసుకుంటే ఈ స్థితిని మార్చి గొప్ప స్థితిలోనికి దేవుడు వచ్చడానికి దేవుడు సమర్థుడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.